మల్ల యాదవ్ గారు ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సింది మీరు. ఎందుకంటే ఆ రోజు పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పేదల డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఇంటికి అల్లుడు వస్తేనో కోడలు వస్తేనో వాళ్ళకి సపరేట్ ఒక బెడ్రూమ్ ఉండాల్సిన అవసరం లేదా అని చెప్పి కేసీఆర్ చాలా సందర్భాల్లో మాట్లాడారు. అవన్నీ బాగున్నాయి. ఇవాళ ఈ పేదలకు సంబంధించి ఈ పరిస్థితి రావడానికి అప్పట్లో ఉన్న నాయకులు లేకపోతే అధికారులు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, నిజంగానే పేదలకు ఇల్లు కల్పించే ప్రయత్నాన్ని కానీ ఒకవేళ ప్రభుత్వాలు కరెక్ట్గా చేసి ఉంటే ఇవాళ ఇలాంటి తక్కువ రేట్లో వస్తున్నాయని ఒక ఆశతో నిరుపేదలో లేకపోతే దిగువ మధ్యతరగతి కుటుంబాలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇల్లు కొనే అవకాశం ఉండేది కాదు కదా అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఏమంటారు? ఇప్పుడు వాస్తవానికి కూడా హైదరాబాద్ లో ఇల్లు కట్టాలనంటే సామాన్యుడితో అయ్యే పని కాదు. చిన్న చిన్న ఉద్యోగాలతోని చిరుద్యోగాలతోని జీవితాలు గడిపే సామాన్యులు ఎవరైతే ఉన్నారో, ఉపాధి కోసమో ఉద్యోగం కోసమో వేరు గ్రామాల నుంచి జిల్లాల నుంచి హైదరాబాద్ కి వేరే రాష్ట్రాల నుంచి ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ అక్కడ తలదాచుకోవడానికి స్థిర నివాసాలు ఏమి ఏర్పరచుకోలేదు. టెంపరీ షెడ్ లో ఇంట్లో వేసుకున్నారు. ఆఖరికి హైడ్రా పేరు మీద చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలే. సామాన్యులు వంట సామాగ్రి బయటకు తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇంత ఘోరమైన పరిస్థితి మామూలుగా అధికారులు చేస్తూ ఉంటే ప్రభుత్వం కూడా ఇటువంటి విషయాలలో కొంచెం జోక్యం చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదైనా మామూలుగా పెద్ద బిల్డింగులు పెద్ద ధనవంతులను వదిలిపెట్టేసి సామాన్యుల మీద పడితే దానివల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే ప్రభుత్వం భవిష్యత్ అవసరాల కోసమో లేకపోతే ప్రజల అవసరాల కోసమో చేస్తున్నప్పటికీ ఆ సామాన్యుడి భద్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. అంటే ఇప్పుడు ప్రభుత్వం కానివ్వండి, హైడ్రా కానీ రోడ్ల మీద పడ్డాయండి. హైడ్రా కానీ ప్రభుత్వం కానీ చెప్తున్నది ఏంటంటే ఎక్కువ శాతము విల్లాలు కూల్చివేస్తున్నాము, మల్టీ స్టోరీడ్ బిల్డింగులు కూల్చివేస్తున్నాము, ఆక్రమణలకు ప్రయత్నం చేసిన వాళ్ళ షెడ్లు కూల్చివేస్తున్నాం అంటున్నారు. కానీ సామాన్యులకు సంబంధించిన చిన్న ఇల్లులు అయితే మేము పెద్దగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బట్ ఒక్కసారి ఇక్కడ కూల్చివేసిన తర్వాత మరోవైపు వదిలేస్తే అటువైపు నుంచి ఆక్రమణలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి మాకు ఏర్పడింది అన్నది ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరు అంటున్నట్టుగా ఎన్ని విజువల్స్ వస్తలేవు, కూల్చివేసే దగ్గర ఎన్ని విజువల్స్ రావట్లేదు. సామాన్యుల రేకుల ఇండ్లు కూడా మామూలుగా తీసేస్తున్నారు. రేకుల ఇండ్లు వాడు మామూలుగా ఫర్దర్ గా కట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. కట్టుకుంటే అక్కడ స్థానిక అధికారులు పోయేసి రేపు ఎప్పుడన్నా ఆపేయచ్చు. కానీ పెద్ద బిల్డింగ్లు ఊలేసిన తర్వాత కూలగొట్టిన తర్వాత చిన్నపాటి మామూలుగా రేకుల గుడిసెలు తాటాకు తాడిపత్రి వేసుకున్నాయి కూడా తీసేసిన సందర్భాలు ఉన్నాయి కదా. అటువంటి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి 10 రోజుల్లో 20 రోజుల్లో మీరు ఇక్కడ ఉండదు బాబు అని చెప్పేసి అంటే సరిపోతుంది. వాళ్ళు కట్టుకునే ఒకవేళ ఆలోచన ఏమన్నా ఉంటే ఇటుకలు పెట్టగానే వచ్చే అధికారులు తీసుకుపోయి కూలగొట్టే అవకాశం కూడా ఉంటుంది. స్థానిక అధికారులు కూడా మున్సిపల్ అధికారులు కూడా రేపటి భవిష్యత్తులో ఆ యంత్రాంగం ఉంటది కాబట్టి అటువంటి వాటన్నిటిలో జాగ్రత్త తీసుకోవచ్చు. మీరు విల్లాలు కొట్టిన కాడ గుడిసెలు ఉంటే గుడిసెలు కూడా కొట్టేసే లాభమే ఉంటుంది. దానివల్ల వాడు ఎట్లాగో ఎప్పుడు గాలి వచ్చినా నీళ్ళు వచ్చినా కొట్టుకుపోయేటోడే. అటువంటి వాడి మీద కూడా ఫలప్రయోగం జరుగుతుంది. పుస్తకాలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పేసి చిన్న పిల్లలు వీడియో విజువల్స్ వచ్చినాయి కదా. వండుకునే సామాగ్రిని బయట తీసుకొని ఇవ్వలేదని చెప్పేసి మామూలుగా వాళ్ళే బాధితులు చెప్తూనే ఉన్నారు కదా. మీకు వీళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కదా. డబుల్ బెడ్రూమ్లు మామూలుగా ఎన్ని కట్టిరు ఏంటిది అంటే మీరు కుత్బుల్లాపూర్ ఏరియాకి పోయి చూడండి. ఎన్ని లక్షలకి సంబంధించి ఎన్ని వేల మందిని అకామిడేట్ చేయడానికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కట్టిరు. మీకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అనేది ఎప్పటికప్పుడు మామూలుగా పేదరికం పెరుగుతూనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సిన ప్రక్రియ ఇది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నిరంతరంగా జరిగే ప్రక్రియలో భాగంగా బలహీన వర్గాల కోసం సామాన్యుల కోసం ఇళ్లు కట్టి వాళ్ళకి మామూలుగా అకామిడేట్ చేస్తున్న పరిస్థితి అవపడుతూనే ఉంది. మీరు కూడా ప్రత్యామ్నాయంగా ఒక ఆర్డినెన్స్ చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత ఎంతసేపు పెద్ద ప్రాజెక్టులలో 6 నెలల సంవత్సరాలలో కడుతున్నారు. డబుల్ బెడ్రూమ్లు కట్టడానికో లేకపోతే ఇంట్లో ఉండటానికి అవసరానికి పడే సామాన్యులకి మీరు హైడ్రా పేరు మీద ఇవన్నీ తొలగించాలనుకున్నప్పుడు ఇల్లు కట్టేయండి 6 నెలల్లో. వాళ్ళకు కూడా చెప్పేయండి 6 నెలల్లో ఈడ వేకెట్ చేయాలని. ప్రత్యామ్నాయంగా వాడికి ఏమైనా అవకాశం ఉంటే వెళ్ళిపోతాడు, లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి అకామిడేట్ చేయండి. మీకు ఇంకా ఆర్డినెన్సే తీసుకురావడానికి టైం సరిపోవట్లేదు, చట్టమే తీసుకురావడానికి సరిపోవట్లేదు. చెప్పేసి మామూలుగా ఎందుకు కాలయాపన చేసి శుక్రవారం రోజు క్యాబినెట్ సమావేశం దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. మేబీ శీతాకాల సమావేశాల వరకు అది కంప్లీట్ అయిపోద్దని ఒక మాట తెప్పించారు. అయితే మోహన్ గారు మీరేమంటున్నారంటే మొదటి నుంచి కూడా వాళ్ళకి అవసరమైన సమయం ఇస్తున్నాము, ఆ సమయం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు. కానీ ఒకసారి ఆ బాధితుల మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళ బాధితులలో ఆ ఆర్ద్రత, వాళ్ళ ఏదైతే ఆ బాధ ఉందో ఆ బాధ చాలా క్లియర్గా వాళ్ళ వాయిస్లో కనిపిస్తుంది. ఈ తర్వాత అది విన్న తర్వాత కూడా మీరు ఒకవేళ నిజంగానే లేదు, నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహించారని మీరు ఒకవేళ అంటే మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి ఆ బయట ప్లే చేయండి పీసీఆర్.
సార్ ఇది ఎవరి గురించి సార్? నాకు రెంట్ తీసుకున్నా సార్, నాకు టైం ఇస్తే సరిపోతుంది కదా సార్. టైం ఎందుకు ఇస్తలేరు సార్? నాకు ఏం తెలియదు, ఇది ఎక్కడ ఉందో ప్లేస్ కూడా నాకు ఐడియా లేదు. ఎందుకు సార్ అంతగానో ఘోరం చేస్తున్నారు? ఎందుకు సార్? దేని గురించి సార్ అంతగానో అన్యాయం చేయడం ఎందుకు సార్? దేని గురించి చేస్తున్నారు సార్? ఇలా దండం పెడతాను సార్, ప్లీజ్ సార్, మీ అందరికీ సార్. ఎందుకు సార్? ఆగండి సార్. ఎప్పటికైనా సచ్చేది, ఎప్పటికైనా సచ్చేది. ఒకరోజు ఇట్లా తగలబెట్టేయండి నన్ను. ఈ కొట్లాటలు, ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి, ఒకరోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేది. ఇంకేం చూస్తాము, ఇంకేం చూస్తాము. మోహన్ గారు, సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం, నా సామాన్లు పోయినాక కూలగొట్టుకుని మోహన్ గారు విన్నారా? ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మేము కాపాడుకునే ప్రయత్నం. ఎస్ మోహన్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చూసారు కదా? ఓకే నాన్న, వినొస్తుందా? ఎస్ ఎస్ వినిపిస్తుంది. వస్తుందా? ఎస్ ఎస్. అయితే అన్న, ఇప్పుడు ఆ బ్రదర్ ఎవరైతే మీకు విజువల్ చూపించారో, అది నేను రెంట్ బిల్డింగ్ ఉంది, ఇది నేను రెంట్ తీసుకుంది వ్యాపారం చేసుకుంటున్నా అన్నాడు. ఆయన ఓనర్ కాదు. నీకు ఒక ఉదాహరణ చెప్తానా మీకు. ఏదైతే మొన్న లాస్ట్ టైం జరిగింది సున్నం చెరువు పక్క, ఇది మన దీని దగ్గర అన్న జీడిమెట్ల, అదేం చెరువు అది అన్న, అయ్యో లాస్ట్ 15 days విల్లాస్ గూల్ చేశారు అక్కడ. అయితే ఆ రోజు అన్న అక్కడ 500 గజాల్లో షెడ్ వేసి, అన్న చెప్పినట్టు ఇంతకుముందు అన్నగారు మాట్లాడుతున్నట్టు షెడ్స్ ఉన్నాయి. అంతా మన నాయకులు అంటే గరీబోళ్ళు, పేదవాళ్ళు, నాయకులు అంటే లంబాడా సోదరులు రెంటెడ్ ఉన్నారు, కంప్లీట్ రెంటెడ్ వాళ్ళు. వాళ్ళు 1500కు 1500, 2000, 3000 ఇచ్చి ఆ ఇంట్లో ఉన్నారు. అయితే పేదవారిని అడ్డు పెట్టుకొని బడాబాబులు రాజకీయం నడిపిస్తున్నారు అంటున్నా. లక్షల వేల కోట్ల రూపాయల అన్న, ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ అన్న. లక్షల కోట్ల రూపాయల వర్త్ గల ప్రాపర్టీస్కి పేదవాడిని ముందు పెట్టి వాని 1000కి 1500కి ఇచ్చి ఎన్నుకుంటున్న ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైనా మీకు విజువల్స్లో వచ్చిన వాళ్ళంతా రెంటర్స్. వాళ్ళు 1000కి 1500కు ఉన్న వాళ్ళు, వాళ్లకు ఎక్కడైనా రెంట్ హౌస్ దొరుకుతుంది. ఆడ ప్రభుత్వం ఒక లక్ష్యం ఏంటి? ప్రభుత్వ భూమిని కాపాడాల. ఎవరైతే ఈ బడాబాబులు ఉన్నారో ఇష్టానుసారంగా ఎకరాల భూములు కబ్జా చేసినారో అది ప్రజల భూమి, ప్రజలకు చెందాలా. ప్రజల భూమి అంటే ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి. ఇది పర్యావరణకు సంబంధించిందని ప్రజలకు ప్రభుత్వము ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఆగదన. అయితే మోహన్ గారు నాదొక అబ్జర్వేషన్ ఉంది. మోహన్ గారు నాదొక అబ్జర్వేషన్ ఉంది, మీరు సమాధానం చెప్తారా? ఒకటే పాయింట్ అని, ఒక పాయింట్ అన్న, ఒకటే పాయింట్. అయితే రేవంత్ రెడ్డి వారిలో ఒక మాట అన్నారన్న. మొన్న ఒక రోజు పోలీస్ అకాడమిక్లో ఎస్ఐ వాళ్ళ ట్రైనింగ్, ఆ రోజు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఖచ్చితంగా ఎవరైతే నిరుపేద, ఏదైతే మూసీ నది ప్రక్షాళన జరిగినప్పుడు పేదవాళ్ళు నష్టపోతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము. డబుల్ బెడ్రూమ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు వ్యాపారాలు చేసుకునే సదుపాయాలు కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి వారు చెప్పినారన్న. అది మీరు రికార్డులో ఉందో లేదో నేను చూశాను ఆయన బయట చూశాను. అదే సందర్భంలో చట్టపరంగా ఎవరైనా చిక్కులు సృష్టించే ప్రయత్నం చేస్తే కోర్టుకు ఏదైతే అవసరమైన సపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఆ ఫైట్ కానీ ప్రభుత్వమే డైరెక్ట్గా చూసుకుంటుందని. అదైతే బాగుంది. నాకు ఒక అబ్జర్వేషన్ చూశాను నేను. అబ్జర్వేషన్ ఏంటంటే, ప్రతి ప్రశ్నకి ఒక సమాధానాన్ని మీరు క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. మొదటి ప్రశ్న కేవలం మీరు ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళనే కూల్చివేస్తారా, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూల్చేయరా అంటే, మీరు పల్లంరాజు వాళ్ళ బ్రదర్ది ఒక ఎగ్జాంపుల్గా పెట్టి పల్లంరాజు వాళ్ళ బ్రదర్నే కూల్చేస్తాము, ఎవరిదైనా కూల్చేస్తాము అనే విధంగా చెప్పడం. రెండోది, నోటీసులు ఇచ్చారా అని ఎక్కడైనా ప్రశ్నించేందుకు సమాధానంగా దుర్గం చెరువులో 1 month టైం ఇచ్చేసి చూసారా, అక్కడ కూడా మేము 1 month టైం ఇచ్చాం వాళ్ళకి రెస్పాండ్ అవ్వడానికి అని చెప్పి అదొకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. అధికారుల మీద చర్యలు తీసుకున్నారని చెప్పడానికి ఒక 6 మంది అధికారులు సస్పెండ్ చేసేసి అదొక ఎగ్జాంపుల్ చూపించేస్తున్నారు. సో ఇలా ప్రశ్నలకి సమాధానాలు మీరు ఎగ్జాంపుల్స్గా పెట్టేసి ఇవాళ ఏ ప్రశ్న వచ్చినా సరే దాన్ని మీరు కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా నిజంగానే కబ్జాలు పాల్పడి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని ఈ పేదలను అడ్డం పెట్టుకుని ఒకవేళ ఎవరైనా చేస్తున్నారు అంటే వాళ్ళ మీద చర్యలు ఎక్కడ? ఎవరైతే మీరు చెప్తున్నారో ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బిల్డింగ్లకు సంబంధించి ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ సస్పెండ్ అయిన 6 మందే ఇచ్చారా? వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదా? మళ్ళీ కొత్తగా ఏదో ఒక్క పేరు కూడా రావట్లేదు ఎందుకంటారు? అన్నా నేనేమంటున్నాంటన్నా, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇది ఈ సమస్య ఉత్పన్నం ఇప్పటికి రాత్రి అయ్యింది కాదన్న. అన్ని పార్టీలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నైజాం సర్కారు మొదలు పెడితే ఇప్పటి వరకు మొదలైనటువంటి దాదాపు 60-70 ఏళ్ళ చరిత్ర గల హైదరాబాద్ని ఇప్పటికిప్పుడు అన్ని విధాలుగా పరిష్కారం అవుతుంది, జరుగుతుంది అని నేను అనట్లేనన్నా. కానీ ఇది ఒక ప్రయత్నము.
ఇది ఒక మొదటి అడుగు అన్న. దీంట్లో మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ బాధ్యులు అనే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. దానికి చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలు కానీ, బాయిలు కానీ, నా సప్లై అయితే ఏదైతే చిన్న కల్వర్ట్లు కానీ, రైట్, అది ఓకే. చర్యల గురించి చెప్పండి, నాకు చర్యల గురించి చెప్పండి. చర్యలు, అధికారుల మీద చర్యలు ఎక్కడ ఉన్నాయి, ఆ భూములకు సంబంధించిన ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఎక్కడ ఉన్నాయి సార్? అదే కాకుండా మరొక కీలకమైన అంశం ఏంటంటే మీరు కూలగొట్టేస్తున్నారు, ఆ డెబ్రీస్ మొత్తం అక్కడే ఉంటుంది, దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయట్లేదు, కేవలం అక్కడ కూల్చివేతలతో ఆపేస్తున్నారు. మీరు కాపాడేమని చెప్తున్న ఏదైతే ప్రభుత్వ భూమో లేకపోతే చెరువుల FTL పరిధిలో ఉన్నాయో అవి సేమ్ అలానే ఉండిపోతున్నాయి అన్నది కూడా ఒక వాదన వినిపిస్తుంది. అయితే అదే అన్నా, నేను అదే చెప్పబోతున్నా. మనము ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాదాపుగా 11-12 నెలలు పడుతుంది అన్న. చిన్న 100 గజాల్లో ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్స్ వేసుకోవాలంటే. అట్లాంటిది ఇది ఇంత పెద్ద ప్రక్రియ అన్న, ఇంత పెద్ద ప్రాసెస్ పని. ఖచ్చితంగా ఇట్స్ టేక్ టైం అన్న. ఖచ్చితంగా ఇవన్నీ ఫస్ట్ డిమాలిషింగ్ స్టెప్ బై స్టెప్ చేసి అక్కడున్న మెల్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నీట్గా ఎట్లా యథావిధంగా చెరువులు ఏదైతే ఇంతకుముందు ఉన్నాయో అదే పర్యావరణాన్ని, అదే ప్రకృతిని, అదే చెరువుని తీసుకురావాలన్న ఆశయం కానీ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎక్కడైతే డిమాలిషింగ్ జరిగినాయో, అది ఎక్కడైతే ఈ డిస్మెల్టింగ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా తీస్తారు, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే ఒకే రాత్రి ఆ అద్భుత దీపం అల్లావుద్దీన్ అద్భుత దీపం చట్ అనగానే అంత ఈజీ వర్క్ కాదు. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇది మనం మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తా, ఒక వ్యక్తి ఇల్లు కట్టాలంటే సంవత్సరం పడుతుంది. అలాంటిది ఇంత పెద్ద వ్యవస్థను నిర్మించాలంటే ఇట్స్ టేక్ 2 టైమ్ అన్న. ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సిద్ధంగా ఉంది, ఖచ్చితంగా చేస్తుంది. రైట్, శ్రీనివాస్ గారు, మోహన్ గారు తప్పించుకుంటా ఉన్నారు. ఆన్సర్ హీఈస్ అనేబుల్ టు ఆన్సర్ ది క్వశ్చన్ మీరు ఏ రైట్ చేసినారు. ఇప్పుడు 20 ఏళ్ల కింద అయినటువంటి ఒక క్రైమ్ ఆ యొక్క అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తికి అరెస్ట్ చేయకుండా ఉంటుంది చట్టం దొరికినప్పుడు. ఆ రకంగా 10 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద అధికారులు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చినటువంటి ఒక ఫైల్స్ అయితే మీ ఆఫీసులో ఉంటాయి కదా. లేఅవుట్లు కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు, ఆ యొక్క ఇరిగేషన్ ఎన్ఓసీలు కావచ్చు, అన్ని కూడా మీ చేతుల్లో ఉంటాయి కదా. ఆ ఫైల్ తీయండి, ఆ యొక్క ప్లాట్కు ఆ యొక్క సర్వే నెంబర్లో ఎవరు సంతకాలు చేస్తారు వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయడానికి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి. ఆ లెక్క ప్రకారం చూస్తే ఒక 50% మంది వెళ్ళిపోతారేమో. గుబులు ముట్టాలి, అలా చర్యలకు ఉపక్రమిస్తే గుబులు ముట్టాలి. అలాంటి చర్యలకు ఉపక్రమిస్తే 50% వెళ్ళిపోతారు. చిదంబరం గారు, గడిచిన ప్రతి క్షణం చరిత్రనే అవుతుంది. ఆ చరిత్ర పేపర్లలో ఉంటుంది, నిక్షిప్తమై ఉంటుంది. నేను రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తున్నా కానీ నిద్ర పట్టకుండా ఉంటది అనే భయము, తప్పు చేసే ముందు ఆ యొక్క ఆలోచన రావాలంటే ఇవి చేయండి. అనేక మంది, 100ల మంది ఆఫీసర్లు అందరు కూడా సస్పెండ్ అవుతారు. సస్పెండే కాదు, మీరు కూల్చేస్తారు అంటే అది నిర్ధారణ అయినట్టే తప్పు. మరి వాళ్ళకు పెన్షన్ ఆగాలి, వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఆగాలి, వాళ్ళకు హెల్త్ ఆ యొక్క కవరేజ్ ఆగాలి వాళ్ళందరికి కూడా. కానీ శ్రీనివాస్ గారు ఒక పాయింట్ చెప్పండి. నిర్ధారణ కదా, ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలోనేమో అందరూ ఆహ్వానిస్తారు, కానీ స్థానికంగా మాత్రం నాయకులు వెళ్ళి అడ్డుపడుతున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఇక్కడ రాజకీయాలే, ఆ రాజకీయాల్లో మాత్రం ఏ పార్టీ వెనక్కి వెళ్ళట్లేదు. ఇక్కడేమో వచ్చి హైడ్రాని మేము ఆహ్వానిస్తున్నాం అంటున్నారు, కానీ బట్ స్థానిక సిచ్యువేషన్స్ వెళ్ళేటప్పటికి వాళ్ళే వచ్చి మళ్ళీ అడ్డుపడే ప్రయత్నమో లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నము చేస్తున్నారు. అది రెండు విపక్షాలు అదే పనిలో ఉన్నాయన్నది ఒక వాదన వినిపిస్తుంది. వాటిని తప్పించుకోనికి కొంతమంది ఎమ్మెల్యేలు, ఆ హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ లో చేరుతున్నట్టే ఆ యొక్క బాధను తట్టుకోలేక ఆ రకంగా కొద్దిగా నేను జాయిన్ అయితే కొంత ఏరియా వదిలేయచ్చు, హైదరాబాద్ నుంచి పరిధి నుంచి తప్పియచ్చు, కొంతకాలం పెండింగ్ పెట్టచ్చు, ఆ బాధ నాకు తప్పుతుంది, మా ఇంటి మీద ప్రజలు రారు అనే ఒక ఆలోచనతో కూడా జాయిన్ అవుతున్నట్టు కనబడతా ఉన్నాయి. పేపర్లు చూపిస్తా ఉన్నాయి, టీవీలు చూపిస్తా ఉన్నాయి కొంతమంది. మనం చూసినాం గారి ఎమ్మెల్యే గారి యొక్క శ్రీలింగంపల్లి ప్రాంతంలో ఆయన మీద ఉన్నటువంటి ప్రెషర్ కారణంగా ఇమీడియట్ జాయిన్ అయినట్టు టీవీలో చూస్తాం మనం. ఇవన్నీ కూడా పొలిటికల్ మైలేజ్, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వాడుకుంటా ఉన్నారు పదవుల్ని, పార్టీ చేరికల్ని కూడాను. కానీ ఎంత నిక్కచ్చితంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, ఆ నిక్కచ్చితత్వం అనేది ప్రాక్టీస్ లో అమలు కావట్లేదు ఈ అధికారుల యొక్క యాక్షన్ మీద.
దాని గురించి ఆలోచించండి. అన్న రోజు ఒకటి మోహన్ గారు నేను చెప్తా ఉన్నాను, అన్న ఎంతమంది ఏసీబీ ఆఫీసర్ నియమించిన వాళ్ళకు పురుషత లేకుండా ఆ రేట్లు చేస్తే అంతమంది అధికారులు రోజు లంచం తీసుకుంటూ పట్టబడతారు. రియల్ గా ఇంత అవినీతి అధికారులు చేసేటువంటి అవినీతి కనబడతలేదా మీకు? అధికారుల ద్వారా జరుగుతున్నటువంటి అక్రమాలు కనబడతలేవా మీకు? మీరు రేట్ చేయండి, మీరు మారువేషంలో పోండి, ఏదో పని మీద పోండి ఆఫీసర్ల దగ్గరికి. రోజు వరకు లంచం మీదే పని జరుగుతుందా? సో ఈ Right. డిపార్ట్మెంట్ లో మీరు కూడా ఫైల్ కన్క్లూజన్ కొద్దాం. ఇప్పుడు చర్యలు అనేది అని వచ్చేటప్పటికి ఈ సస్పెన్షన్లో లేకపోతే ఇవన్నీ చేసిన వెంటనే తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమంటారు ఒక డిపార్ట్మెంట్ నుంచి మరొక డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని కొద్ది రోజులు ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఎవరికి తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ సస్పెన్షన్ అన్నది వాళ్ళకి నిజంగానే ఒక చర్యలాగానో శిక్షలాగానో ఉండే పరిస్థితి ఉందంటారా? నన్ను అడుగుతురా? ఎస్ శ్రీనివాస్ సార్ మీరే కంక్లూడ్ చేయండి ప్లీజ్. సో అంత భయం లేదు సార్, ఆ భయమే లేదు. సస్పెండ్ అయిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడనేమో కూల్చడం అంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది, మరి అక్కడ ఆ యొక్క పర్మనెంట్ సొల్యూషన్ కు కారణమైనటువంటి ఒక అధికారులు తప్పు కారణంగా జరుగుతున్నది. మరి ఆ తప్పు పర్మనెంట్ సస్పెన్షన్ 2 నెలల్లో 6 నెలల్లో సస్పెన్షన్ ఎట్ట పరిష్కారం అయితే శిక్ష అయితే ఎట్లయితే అది ఎస్ వాళ్ళకి ఒకటే, అరే భాయ్ పైసా ఫేకో తమాషా దేకో 4 రోజుల్లో రిజిస్ట్రేట్ అవుతాను నేను, మళ్ళీ మంచి పోస్టింగ్ తెచ్చుకుంటా నేను, 100 కోట్ల స్కామ్లు ఎక్కువ కారకులైనటువంటి అధికారులు మళ్ళా రిజిస్ట్రేట్ అయిన సందర్భాలు చూస్తాం మనం. సో కాంగ్రెస్ సర్కార్లో కూడా గతంలో కూడా జరిగినాయి అనేక సందర్భాల్లో, బీఆర్ఎస్ లో జరిగినాయి, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ సర్కార్ కూడా జరుగుతాయి. పెద్ద విషయం కాదు, వాళ్ళకి భయం. పర్మనెంట్ పనిష్మెంట్ అన్నది వాళ్ళకు జైలు శిక్ష పడేలాగా, వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ సర్కార్ ద్వారా జరగకుండా, వాళ్ళకు హెల్త్ ఫెసిలిటీ ఇన్సూరెన్స్ ద్వారా లేకుంటే క్లెయిమ్స్ రాకుండా చేయడం ద్వారా వాళ్ళకు జరగాల్సిన పని.